అందరికీ నమస్కారము. నేను హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నాను. సిపి గారి ఆదేశానుసారం ప్రతి పోలీస్ ఆఫీసర్ కు లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ ఆర్ ఎన్కౌంటర్ కి సంబంధించి కనీస అవగాహన ఉండి ఈజీగా గాబరా చెందకుండా ప్రొసీజర్స్ ఏమున్నో తెలియజేయమని కోరినందున ఈ రోజు అందరికీ తెలియజేస్తున్నాను. మనకు లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ ఆర్ ఎన్కౌంటర్స్ వీటి విషయంలో వచ్చినప్పుడు ఏ పోలీస్ అధికారి కావాలని చంపడు, గాబరా చెందవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని పోలీస్ లాకప్ లో తెచ్చిపెట్టినప్పుడు, ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అనుకోని సంఘటన జరిగితే మనం ఫస్ట్ అతని అరెస్ట్ కు సంబంధించిన ప్రొసీజర్ ను కరెక్ట్ ఫాలో అయినమా లేదా అది లీగలైజ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళి వచ్చిండు అనుకో, పోలీస్ కస్టడీ ఏం అవసరం ఉండదు. అలాగే ఎన్కౌంటర్ విషయంలో కూడా వచ్చినప్పుడు కూడా అరెస్ట్ అనేది ఉండదు. ఎన్కౌంటర్లో ఎప్పుడైనా మనకు జస్టిఫికేషన్ ఉండాలా. ఒక వ్యక్తిని ఎప్పుడు మనం చంపడానికే పోతాం, కావాలని అయితే పోము. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద కానీ లేదా సెక్షన్ 46 సిఆర్పిసి, ప్రస్తుతం దానికి 43 బిఎన్ఎస్ఎస్ మనం ఈ ప్రొసీజర్ ను అవలంబిస్తాం అనమాట. అంటే 46 లేనిది ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకపోయినప్పుడు అతను అరెస్ట్ నుండి తప్పించుకొని అరెస్టుకు దొరకకుండా చేస్తున్నాడు, అతను ఇన్వాల్వ్ అయినటువంటి అపరాధం ఎలాంటిదంటే దానికి శిక్ష మరణ శిక్ష కానీ లేదా జీవిత ఖైదు ఉన్నటువంటి శిక్షలు ఉన్నప్పుడు మనం మాక్సిమం ట్రై చేస్తాం టు ఎఫెక్ట్ హిస్ అరెస్ట్ if there is no other alternative except we can use force to the extent of causing death. The right of private defense to protect our own life, protect the property of the government or private person, there is no other గా ఉన్నప్పుడు we can go to the extent of causing death as per section 100 IPC or 103 ఐపీసీలో మనకు చెప్పబడింది అనమాట. అంటే ఇప్పుడు మనకు దీన్ని చూస్తే ఐపీసీకి చూసినప్పుడు మనము సెక్షన్ 38 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఈ యొక్క జస్టిఫికేషన్ ఉన్నప్పుడు మనము అది కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. మనం ఫస్ట్ ఈ కస్టోడియల్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాడంటే ఏం చేయాలంటే ఎలాంటి గాబరా చెందకుండా అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయినాడో ఆ వ్యక్తి సమక్షంలో ఉన్నటువంటి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ ఎవరుంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఒక రాతపూర్వకమైన ఒక నివేదికను ఎస్హెచ్ఓకి ఇవ్వవలేదు. ఎస్హెచ్ఓ గారు ఇమ్మీడియట్ గా దాని కేసును రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా రికార్డు చేసి అప్పుడు ఏం చేస్తామంటే పోలీస్ కస్టడీ కనుక 176 సిఆర్పిసి ప్రొసీజర్ను ఫాలో అవ్వాలనుక ఎఫ్ఐఆర్ను కూడా 176 సిఆర్పిసి కింద జారీ చేయవలను. ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే చేయాలి. చేసిన తర్వాత ఈ దీనిలో ఎందుకంటే ఆలస్యం అయితే ఏమైతుందంటే మళ్ళా దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ క్రియేటింగ్ ఎ సస్పిషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది అదర్స్. ప్రివెంట్ దట్, టు అవాయిడ్ దట్ ఇమ్మీడియట్ చేసి 24 గంటల లోపల ఈ యొక్క ఇంటిమేషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీకి పంపాలి. అది ఫస్ట్ బాధ్యత. డిలే చేయకూడదు, 24 అవర్స్ లోపల పంపాలన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క కస్టోడియల్ డెత్స్ లో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఇంక్వెస్ట్ రిపోర్ట్, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బోత్ ప్లే వెరీ వైటల్ రోల్. ఎందుకంటే టు నో ది అపరెంట్ కాజ్ ఆఫ్ డెత్ అనేది ఇంక్వెస్ట్ అండ్ టు నో ది యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అనే దానికి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. కనుక ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. అయితే మన కేసును మనమే ఇవన్నీ చేస్తే ఏమైందంటే సాధ్యమైనంత వరకు పార్షియాలిటీ అనేది ఉంటుంది. కనుక మనకి ఇప్పుడు 176 సిఆర్పిసి అంటే ఇప్పుడు మనకు 196 బిఎన్ఎస్ఎస్ దానిలో ఏం చెప్పబడింది, లోకల్ జ్యూరిడిక్షనల్ మేజిస్ట్రేట్ కు ఇంటిమేట్ చేసి అతని ద్వారానే ఎంక్వైరీ చేపియవలెను. తక్షణం అతని యొక్క ప్రెజెన్స్ ని తీసుకొని రావలేను. తర్వాత అతనే ఎంక్వైరీ చేస్తాడు. ఈ యొక్క లాకప్ డెత్ సంబంధించిన ఎంక్వైరీ చేయడం అంటే ఫస్ట్ ఇంక్వెస్ట్ చేయడము. ఆ ఇంక్వెస్ట్ సమయంలో ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బంధువులను, తర్వాత చనిపోవడానికి సంబంధించిన కారణాలు ఎవరైనా తెలిసి ఉంటే అలాంటి వ్యక్తులను అక్కడ హాజరుపరిస్తే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రాసుకుంటారు. అయితే ఇప్పుడు మనం టెక్నాలజీ వాడుతున్నందుకు బాడీ మీద కూడా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అనుమానానికి తావు ఉండదు అనమాట. కావాలని చంపింది కాదని స్పష్టంగా తెలిసేటట్లు అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్స్ రాసిన తర్వాత ఈ యొక్క ఇంక్వెస్ట్ పంచనామా రాస్తాడు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కోసము మార్చూరికి పంపడం జరుగుతుంది. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లో కూడా ఏంది పోలీస్ వారు డాక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మనకు ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ నే మనం ఫాలో అవుతున్నాం. దీని మీద ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, పోలీస్ రిఫార్మ్స్ ఉన్నాయి. ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ అంటే సివిల్ సర్జన్ గానీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి డాక్టర్ సమక్షంలోనే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలా. అయితే ఇక్కడ నేను చెప్పిన కదా ఈ తప్పులు తడకలు చేయడానికి ఆస్కారం లేకుండా ఇట్ షుడ్ బి వీడియోగ్రాఫ్డ్. ఎవ్రీథింగ్ షుడ్ బి దట్ షుడ్ బి ఆడియో వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇన్ డీటెయిల్గా ఉండాలి. ఎందుకంటే ఎలాంటి అనుమానానికి తావు ఉండకుండా ఉంటుంది.
ఈ యొక్క జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు ఇది చేసిన తర్వాత 2 months లోపల తప్పకుండా ఎన్హెచ్ఆర్సీకి రిపోర్టు, డీటెయిల్ రిపోర్టు సబ్మిట్ చేయాలి. పోలీస్ వారు ఏం చేయాలంటే, మనకు ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ యొక్క మీడియా పీపుల్ గానీ, మన పోలీస్ ఆఫీసర్లు గానీ, లేదా ప్రిజన్ లో తెచ్చిపోతే ప్రిజన్ అథారిటీస్ గానీ ఎలాంటి న్యూస్ ను దీన్ని రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే దీని వల్ల తప్పుడు సమాచారం పోవడానికి ఆస్కారం ఉంది. ప్రజల్లో అలజడి ఏర్పడింది కనుక కొన్ని గైడ్ లైన్స్ ను సూచించారు. దాని ప్రకారమే మనం నడుచుకోవాలన్నమాట. అయితే అందుకే సాధ్యమైనంత వరకు ఈ యొక్క లాకప్ డెత్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ మనోళ్ళని మనం కంట్రోల్ చేయాలి. దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి లీక్డ్ అవుట్. ఎందుకంటే తప్పుడు సమాచారం బయటకు పోతుందనే భయంతో తప్పితే వేరే భయం అనేది లేదు. ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం పోలీస్ మీద వ్యతిరేకత కూడా రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది కనుక అన్ని అథెంటిక్ గా ఉండాలన్నమాట. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిన తర్వాత విక్టిమ్ సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో, బంధువులు అంటే ఇక్కడ ముఖ్యంగా బికాజ్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఒక స్పౌస్ గానీ, తల్లిదండ్రులు గానీ, కొడుకులు గానీ, తమ్ముళ్ళు గానీ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు ఈ సాధ్యమైతే ఎక్స్గ్రేషన్ కూడా గ్రాంట్ చేపియాలి. తర్వాత మనకు ఈ నివేదిక వచ్చిన తర్వాత మన పోలీస్ వారం కూడా ఏం చేస్తామంటే ఒక రిపోర్ట్ను ఎన్హెచ్ఆర్సీ కమిషన్కు పంపాలన్నమాట. దాని ప్రకారం ఒకవేళ ఒక అఫెన్స్ మన మీద ఉన్నట్లు తేలితే ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. అంటే ఆ ఎఫ్ఐఆర్ ను ఆల్టర్ చేస్తాము. లేదనుకుంటే దాన్ని క్లోజర్ రిపోర్ట్ ను కోర్టుకు పంపిస్తాం. దీంట్లో ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎప్పుడో వచ్చింది, అమెండ్మెంట్ అయింది, కానీ మనం ఇంకా పాత పద్ధతిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తోనే చేపిస్తాం. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తోనే చేపించినా గానీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ తోనే చేపించేది ఖచ్చితంగా చేయవలెను. మినిమం నియమాలు ఏంది, ఆ ఇంటిమేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేపించడము, తర్వాత తక్షణమే ఎన్హెచ్ఆర్సీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడము, తర్వాత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ను రిక్వెషన్ ఇచ్చి అతను రమ్మని చెప్పి ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పడము, తర్వాత అంటే చనిపోయిన తాలూకు బంధువులను, తర్వాత ఆ కేసు విషయాలను తెలిసిన వ్యక్తులను అక్కడ హాజరుపరిచి వాళ్ళ స్టేట్మెంట్ ను మేజిస్ట్రేట్ గారు రికార్డు చేయడం అనువుగా మనం అంతా సహాయ సహకారాలు అందించాలి. తర్వాత అవసరమైతే ఇంక్వెస్ట్ కూడా వీడియోగ్రఫీ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కు సీనియర్ మోస్ట్ డాక్టర్ అంటే సివిల్ సర్జన్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్స్ తో వీడియో ఆడియోగ్రఫీతోనే ఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలా. తర్వాత ఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఆధారంగా మనం ఫర్దర్ స్టెప్స్ ఉంటాయి. తర్వాత ఎన్హెచ్ఆర్సీకి 2 months లోపల డీటెయిల్ రిపోర్ట్ పంపాలా. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పంపిస్తాడు, మనం కూడా పంపిస్తాం. ఇవి బేసిక్ థింగ్స్ పాటించవలెను. ఇంతతో ముగిస్తున్నాను.